డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. జూన్ 13కి సంబంధించినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 18. ఈ దినాన ఒక స్పెషాలిటీ ఏంటంటే, శ్యాంబాబు గారు మనకి సుపరిచితులే. ఆయన ఈ దినాన మనకి గెస్ట్గా ఉన్నారు. ఆయన కొన్ని వాక్యం చదవటమే కాకుండాను ప్రశ్నలు కూడా వేస్తారు. మీకు ఏదన్నా అలాంటి ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. 18వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. చిన్న ప్రార్థన. మే ద వర్డ్స్ of our mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ద్వితీయోపదేశకాండం శ్యాంబాబు గారు దయచేసి మీరు చదువుతారండి. 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు, తర్వాత 15 నుండి 18. ద్వితీయోపదేశకాండం దీనికి ఒక శీర్షికలాగా హెడ్డింగ్ లాగా ఇవ్వాలి అని అంటే నేనేం చెప్తానంటే, నాలాంటి ప్రవక్త ఎవరు అనేటువంటిది. ఓకే, చదవండి దయచేసి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం మొదటి వచనం ప్రారంభం. యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రీయులకందరికీ ఇశ్రాయేలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా ఎద్దు గాని గొర్రె గాని మేక గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినదేమనగా కుడి జబ్బను 2 దవడలను పొట్టను యాజకునికి ఇయ్యవలెను. 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం ప్రారంభం. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకయుండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక. 16వ వచనం. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. 17వ వచనం. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. 18వ వచనం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటల నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించున్నది యావత్తు అతడు వారితో చెప్పును. అతడు చాలు, అంతవరకు చాలు. ఇక్కడ కార్సన్ గారి రాసినటువంటి ధ్యాన భాగాల్ని చదువుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, నా వంటి ప్రవక్త, నా లాంటి ప్రవక్త అని చెబుతాడు కదా మోషే. దాని గురించినటువంటి భాగం. మోషే లాంటి ప్రవక్తను గూర్చిన ప్రవచనాన్ని దాని సందర్భాన్ని బట్టి అర్థం చేసుకొనవలెను. ఈ వాక్య భాగం మనం చదువుకున్నాం, 15 నుండి 18. ఈ వాక్య భాగాన్ని కేంద్రంగా పెట్టుకుని అవగాహన చేసుకున్నటకు దానిని 4 కోణాలలో చూడవలెను. 4 కోణాలలో చూస్తే అప్పుడు ఆయన చెప్పినటువంటి, మోషే చెప్పినటువంటి ఆ వాక్యాలని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ ప్రవక్త గురించినటువంటి ఆ వాక్య భాగాలని. మొదటిగా, ఇశ్రాయేలీలు ఆక్రమించుకొనుతున్న ప్రాంతాల్లోని మతాచారములను, ప్రత్యేకంగా
మార్గదర్శిగా వాడుకునే మార్గాలను అంతకు ముందు భాగం 9 నుండి 13 ఖండిస్తున్నది. చదువుదాం 9 నుండి 13 వరకు. ఈ ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను కానీ సర్ప శకునములను కానీ చెప్పువానినైనను చిల్లంగివానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. చాలండి. ఓకే, అది అదే 14 తర్వాత చదువుదాం. ఈ వాక్య భాగం అంటే నాలాంటి ప్రవక్తను పంపిస్తాను అని చెప్పాడు. దాన్ని అర్థం చేసుకోవాలి, సరిగా అర్థం చేసుకోవాలి అంటే అంతకు ముందున్నటువంటి వాక్య భాగాన్ని అంటే ఏ సందర్భంలో అది చెప్పాడు అనేది అక్కడ మనం కొంచెం ఆగి ఏదైనా సరే విశదంగా స్పష్టంగా సరిగ్గా తెలుసుకోవాలి అంటే ఆ వాక్యాన్ని ఎట్లా చదవాలి, సందర్భంలో చదవాలి. అది దీనికి ఒక అండర్లైన్ చేస్తున్నాడు అన్నమాట. సందర్భం, ఏ సందర్భంలో ఈ ప్రవచనం తనలాంటి ప్రవక్త అనేటువంటి ప్రవచనం ఏ సందర్భంలో ఉన్నది అంటానికి ముందున్నటువంటి ఆ పారాగ్రాఫ్ని చదివాడు. ఓకే, ఇప్పుడు ఏంటి వాడుకునే ప్రత్యేకంగా మార్గదర్శకగా ఇశ్రాయేలీయులు ఆక్రమించుకుంటున్న ప్రాంతాల్లోని మతాచారాలను ప్రత్యేకంగా మార్గదర్శిగా వాడుకునే మార్గాలను అంతకు ముందు భాగము ఖండిస్తున్నది. అక్కడ మీరు వెళ్తారు, ఇశ్రాయేలీయులు మీరు వెళ్తారు, ఆక్యుపై చేసుకుంటారు, వాళ్ళ ఆచారాలు మీరు పాటించకూడదు. వాళ్ళకి మార్గదర్శకంగా దారి చూపించేటువంటి రీతిగా వాళ్ళ జీవితాల్లో గైడ్ చేసేటువంటి వాళ్ళ ఆచారాలు మీరు పాటించకూడదు. వాటిని ఖండిస్తున్నాడు ఈయన. ఏంటి? జ్యోతిష్కం, మంత్రప్రయోగాలు, చేతబడి, శకునాలను ఉల్లంఘించుట, కర్ణపిశాచం, చనిపోయిన వారి ఆత్మలను విచారించుట, నెక్రోమెన్సీ అంటారు. నెక్రస్ అంటే డెత్, నెక్రోమెన్సీ అంటే చనిపోయినటువంటి వారి ఆత్మలతో పరిచయం చేసుకుని వాటితో సంప్రదించటం అన్నట్టు. అంటే ఇదంతా దుష్ట శక్తులకి, దయ్యపు శక్తులకి, సైతాను శక్తులకి సంబంధించినటువంటిది. వాటిని కన్సల్ట్ చేయటం, గైడెన్స్ కోసం, జీవితంలో గైడెన్స్ కోసం వాటిని కన్సల్ట్ చేయటం, దాన్ని దేవుడు ఖండిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు ఇక్కడ? ఈ హేయములైన వాటిని బట్టి అంటున్నాడు. వాటిని పారదోలుటకు గల కారణాల్లో ఇది ఒకటి. అంటే వారిని అంటే అక్కడ ఉన్నటువంటి కానానీయుల్ని పారదోలటానికి ఒక కారణం ఏంటి అంటే వీళ్ళు ఈ విధమైనటువంటి మతాచారాల ప్రాక్టీస్ని చేస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని పారదోలాడు. ఓకే, వారిని పారదోలాడు. ఇప్పుడు చదువుదాం మరలా. పారదోలుటకు గల కారణాల్లో ఇది ఒకటి. పాశ్చాత్య దేశ ప్రజలలో చాలామంది ఈ సత్యాన్ని నేర్చుకొనలేదు. అంటే
నేర్చుకోలేదంటే వాళ్ళు చాలామంది క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ బైబిల్ చదువుకున్నప్పటికీ బైబిల్ నిషేధించిన దాన్ని, బైబిల్ ఖండించిన దాన్ని వాళ్ళు అలవరుచుకుంటున్నారు. అందువల్ల అది చెప్తున్నాడు అన్నమాట. పాశ్చాత్య దేశ ప్రజల్లో చాలామంది ఈ సత్యాన్ని నేర్చుకొనలేదు. ఇది ప్రమాదానికి దారితీస్తుంది. ఇలాంటి ఆచరణలు దేవుని సార్వభౌమత్వాన్ని ధిక్కరిస్తూ ప్రజల క్షేమాభివృద్ధి, అర్థము లేని మూర్ఖాచారములపై, దయ్యపు శక్తులపై ఆధారపడేటట్లు ప్రోత్సహించేవిగా ఉంటున్నవి. అందువలన ప్రమాదకరమైన దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి వీటిని కన్సల్ట్ చేసి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు, భవిష్యత్తులో ఏ స్టెప్ తీసుకోవాలి, ఏది మంచిది అని వాటిని కన్సల్ట్ చేస్తున్న దాన్ని దేవుడు ఖండిస్తున్నాడు. ఓకే, అప్పుడు దేవుని సర్వాధికారం, సార్వభౌమత్వాన్ని ధిక్కరించిన దాన్ని సమానం. దేవుడిని వదిలిపెట్టి వాటిని పట్టుకుంటున్నారు. అప్పుడు దేవునికి ఇన్సల్ట్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ప్రజల క్షేమాభివృద్ధి, అర్థము లేని ఆచారాలు. ఏం ఆచారాలంటే ఇంకా దీనికి ఏం చెప్పచ్చు అంటే మూఢభక్తి. ఓకే, మూఢాచారాలు అని అంటాం కదండి, దానికి సంబంధించిన అనమాట. మూఢాచారాలు అంటే మూఢంగా నమ్మటం, రీజనింగ్ లేదు, వాటిని నమ్మటం అన్నమాట. వాటిని నమ్మి అవి దైవ శక్తుల మీద ఆధారపడేటువంటి వాటిని ప్రోత్సహించేటువంటి రీతిగా ఈ ఆచారాలని ఉంటుంది అన్నమాట. ఇవి చాలా ప్రమాదకరమైన అలవాట్లు. ఈ రెండు భాగముల మధ్యనున్న, అంటే మనం 9 నుండి 13 వరకు చదువుకున్నాం, 15 నుండి 18 వరకు చదువుకున్నాం. మరి మధ్యలో ఉన్నటువంటి వచనం ఏంటి? 14వ వచనం, దాన్ని కూడా చదవండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 14వ వచనం. నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకములను చెప్పు వారి మాటలను, సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చేయనీయడు. అది ట్రాన్సిషన్ లాగా ఉంటుంది. మధ్య ట్రాన్సిషను అంటే ముందు భాగానికి తర్వాత భాగానికి మధ్య ఉండి కొంత భాగం, కొంత ఐడియా ప్రీవియస్ పారాగ్రాఫ్లో ఉంటుంది, కొంత ఐడియా రాబోయేటువంటి పారాగ్రాఫ్లో మధ్యవర్తిగా రెండింటిని సంధిపరిచేదానికి లాగా ఉంటుంది అన్నమాట. దాన్ని ట్రాన్సిషన్ అంటారు. ఇశ్రాయేలీలు వాటికి భిన్నంగా ఉండాలని మోషే హెచ్చరిస్తున్నాడు. ఆ విధంగా ఉంటారు. 13వ వచనం వరకు ఆ విధంగా ఉంటారు. 14లో ఏముంది? మీరు ఆ విధంగా ఉండడానికి. ఓకే, మీరైతే, గ్రీక్లో చెప్పాలంటే సూడే, మీరైతే. యేసు ప్రభు కూడాను ఈ కొండ మీద చెప్పిన ప్రసంగంలో కూడాను ఈ కల్చరు ఎట్లా ఉంది, బట్ యూ సూడే అంటారు. ఓకే, బట్ యూ, సు అంటే యూ, డే అంటే బట్ యూ అంటే మీరు అట్లా చేయకూడదు, లోకులు చేసినట్టుగా మీరు చేయకూడదు, దానికి వ్యతిరేకంగా ఏదాలి. ఇప్పుడు నీళ్ళ ప్రవాహం ఇట్లా వెళ్తూ ఉంటే చేపలు దానికి ఎదురుగా వెళ్తాయి కదా. ఎస్ సార్. నీళ్ళ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళే ఆ చేపలు ఎట్లా ఉంటాయి? చనిపోయిన చేపలు. బ్రతికిన చేపలు ఎప్పుడు కూడా ఎదురేస్తారు అన్నమాట. అదే జీవం కలిగినటువంటి విశ్వాసులు దానికి కౌంటర్ కల్చర్ లాగా ఎదగాలి. సూడే, బట్ యూ. ఓకే, మీరైతే భిన్నంగా ఉండాలని మోషే హెచ్చరిస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చేయనీయడు. మీరు డిఫరెంట్గా ఉండాలి. వాటిని అసలే చేయకూడదు. నెవర్.
మోషే ద్వారా దేవుడు తన మాటలను అనుగ్రహించి మోషే మరణాంతము మోషే లాంటి మరొక ప్రవక్తను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన మాట నీవు వినవలెను అని 16వ వచనంలో మనం చూసాం. మూఢనమ్మకాలపై ఆధారపడకుండా దేవుని ప్రజలు ఆయన ప్రవక్తలు నమ్మకంగా అందజేసిన మాటలను అనుసరించాలి. వాళ్ళు ప్రవక్తలు మధ్యవర్తుల్లాగా ఉంటారు. దేవునికి దేవుని ప్రజలకి మధ్యవర్తులుగా ఉంటారు. వాళ్ళు నమ్మకంగా ఉండేటువంటి ప్రవక్తలైతే ప్రజలు దేవుని మాటలుగా వాళ్ళు విని దాన్ని అనుసరించాలి. వాళ్ళు మధ్యవర్తులుగా ఉంటారు. అది సామాన్యమైంది. ప్రవక్తలు మధ్యవర్తులుగా ఉంటారు. అట్లాగే యాజకులు కూడాను మధ్యవర్తులుగా ఉంటారు. ప్రవక్తలు కానీ యాజకులు కానీ మధ్యవర్తులుగా దేవునికి దేవుని ప్రజలకి మధ్యవర్తులుగా ఉంటారు. అది సామాన్యమైంది. మూఢనమ్మకాలపై ఆధారపడకుండా దేవుని ప్రజలు ఆయన ప్రవక్తలు నమ్మకంగా అందజేసిన మాటలను అనుసరించవలెను. ఓకే. రెండవ విషయం, దీన్ని బట్టి నిజమైన ప్రవక్త ఎవరు అనే ప్రశ్న వస్తుంది. ఓకే. దీని గురించి అంతకుముందే మోషే వివరిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 13లో మనం చూసాం. నిజమైనటువంటి ప్రవక్త ఎవరు, మంచి ప్రవక్త ఎవరు, అబద్ధ ప్రవక్త, ఓకే, నకిలీ ప్రవక్త ఎవరు అనేది ద్వితీయోపదేశకాండం 13లో కొంచెం డీటెయిల్డ్గా ఇచ్చాడు. అప్పుడు ఒక ఇంకొక బ్రదరు అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో మంచి ప్రవక్త ఎట్లా గుర్తించాలి అనేటువంటి, ఎవరు ఎట్లా గుర్తించాలి, మరి వాళ్ళని ఆయన్ని ఏం చేయాలి అనేటువంటి విషయాలు మనం చర్చించుకున్నాం. 13వ వచనాన్ని, అంటే జూన్ 9వ తారీఖున జరిగినటువంటి దాన్ని అక్కడ చెప్పినప్పుడు మనం చెప్పుకుంది ఏంటంటే, మంచి ప్రవక్త చెడ్డ ప్రవక్తకి నాలుగు గుర్తులు ఉన్నాయి. ఒకటి ఏంటి అని టూకీగా చెప్తాను. ఒకటి ఏంటంటే ఆయన చెప్పేది నెరవేరాలి. రెండవది ఏంటంటే చెప్పింది నెరవేరినా నెరవేరకపోయినా కానీ ఓకే, అది మంచి ప్రవక్త అనలేను. ఎందుకంటే చెడ్డ ప్రవక్త చెప్పేటి కూడా అవి కూడాను కొన్ని నెరవేరుతాయి. ఓకే. యాక్చువల్లీ అది రెండవది. మొదటిది ఏంటంటే మోషే వలె ప్రజల్ని దేవునికి దగ్గరగా తీసుకురావాలి. దేవుని దూరపరిచినటువంటి ప్రవక్త దేవుని ప్రవక్త కాదు. అది మొదటిది. రెండవది ఆయన చెప్పింది నెరవేరాలి. మూడవది ఏంటి అంటే ఆయన జీవితం దేవుని వాక్యానికి అనుగుణ్యంగా ఉండాలి. నాలుగవది ఏంటంటే ప్రార్థనాపరుడై ఉండాలి. ఆ టెక్నికల్ టర్మ్ పాత నిబంధనలు ఏంటంటే దేవుని సన్నిధిలో ఓకే నిలబడి ఉండాలి. దేవుని సన్నిధిలో నిలబడి ఉండాలి అంటే రాత్రి అంతా కూడాను ప్రవక్తలు దేవుని సన్నిధిలో వాళ్ళ హస్తాలు పై పెట్టి, పరిశుద్ధమైనటువంటి హస్తాలు పైన లేపి దేవుని యొక్క స్వరాన్ని వినటానికి వాళ్ళు వేచి ఉంటారన్నమాట. అది కాబట్టి క్రొత్త నిబంధనలు చెప్పాలంటే ప్రార్థన చేసుకునేటువంటి వాడు, ప్రార్థన చేయనటువంటి వాడు ప్రవక్త కాదు. వాడి కళలు ఏ కళలు అయితే కంటాడో దాని గురించి చెప్తాడు, కానీ దేవుని కళలు కాదు, దేవుని దర్శనం కాదు. ఓకే, అది నేను టూకీగా చెప్పాను అన్నమాట. అక్కడ 13లో అక్కడ అంటే ఆయన చెప్పేటువంటిది నెరవేరాలి అనేటువంటి ప్రమాణం అంటే స్టాండర్డ్ క్రైటీరియా ఉంటుందన్నమాట. ఇక్కడ మరలా క్లుప్తంగా అదే విషయాన్ని
పరిచయం చేస్తున్నాడు. ఏంటి క్రైటీరియా? మంచి ప్రవక్త అంటానికి ఏంటి, చెడ్డ ప్రవక్త అంటానికి ఏంటి అనేదాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రవక్తల ద్వారా దేవుని వాక్యము ప్రజలు వినవలసి వచ్చినప్పుడు మంచి ప్రవక్తలు ఎవరో చెడ్డ ప్రవక్తలు ఎవరో గుర్తించుటకు కొంత ప్రమాణము అవసరమై ఉంటున్నది. ఓకే, ఎవరు మంచి ప్రవక్త? ప్రవక్త చెప్పిన మాటలు వినాలి. అయితే ఎవరు ఇప్పుడు ఎవరు చెప్పిన మాటలు వినాలి? మంచి మాటలు, మంచి ప్రవక్త చెప్పింది వినాలా, లేకపోతే చెడ్డ ప్రవక్తలు వినాలా? కాబట్టి మంచి ప్రవక్తలను ఎట్లా తెలుసుకుంటాం అనేటువంటి ప్రశ్న వస్తుంది. మూడవది, మధ్యవర్తుల పాత్రను ప్రవక్తలు పోషిస్తున్నారు. మధ్యవర్తులుగా ఉంటారు. అది అందరికి తెలిసిందే, మధ్యవర్తులుగా ఉంటారని ఉన్నారని మోషే ఇశ్రాయేలులకు మరలా గుర్తు చేస్తున్నాడు. నిజంగా అది అందరికీ తెలిసినదే, పెద్దగా చెప్పనవసరం లేదు మధ్యవర్తులుగా ఉంటాడని. కానీ ఈ మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగంలో ఒక గంభీరతను, ప్రవక్తల గురించినటువంటి గంభీరతను మోషే చెబుతున్నాడు. అది ఏంటి అని అంటే, మోషే సూచిస్తున్నది ఏంటి అంటే, సినాయి పర్వతముపై దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వారు ఎంతగానో భయపడినప్పుడు, ఓకే, పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వెళ్ళకూడదని వారికి తెలియను. ఆ కొండ దగ్గరికి వెళితే వాళ్ళు ఏమవుతారు? భస్మైపోతారు. ఈ వాక్యం కూడా దయచేసి చదవండి. నిర్గమకాండం 18:17. అక్కడ 10 ఆజ్ఞలు ఇవ్వకముందు దేవుడు ప్రజల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ కొండ మీదకి 3వ రోజున కొండ మీదకి దిగుతాను, ఎవడు రావటానికి వెళ్ళలేదు, కొండ దగ్గరికి కొండని తాకారో మీరు భస్మైపోతారు, ఏ జంతువులు కానీ ఎవరు రాకూడదు, 3వ దినాన వస్తాను అని 3 రోజులు వాళ్ళని సిద్ధపరిచాడు. ఓకే, దానికి సంబంధించినటువంటి మాట. నిర్గమాకాండం 18:17. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నువ్వు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పెదను, దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సమ్ముఖమందు ఉండి వారి వ్యాజ్యములు దేవుని యొద్దకు తేవలెను. అది 19వ వచనం. 20వ వచనం. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. నిర్గమకాండము 19:17వ వచనం. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. 18వ వచనం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను, దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. 19వ వచనం. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను, మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. చాలండి. ఓకే, కాబట్టి వాళ్ళు భయపడిపోయారు. ఓకే, దేవుని ప్రత్యక్షతకు మోషే మధ్యవర్తిగా ఉండాలని ప్రజలు కోరుకున్నారు. అయ్యో బాబు, ఆ దేవుని చూసి మేము ఎట్లా బ్రతుకుతామండి, ఆయన కొండ మీద ప్రత్యక్షం అయిపోతున్నాడు, మాకొద్దు బాబోయ్, మీరు మధ్యవర్తిగా ఉండండి అని అన్నారు కదా. అందుకు దేవుడు వారిని ప్రశంసించాడు. వెరీ గుడ్. ఎందువలనంటే సరైన తీరులో వారు దేవునికి భయపడ్డారు. అదేవిధంగా మధ్యవర్తిగా ఉండే
మరి యొక్క ప్రవక్తను దేవుడు లేపుతాడు. మీరు మధ్యవర్తిగా ఉండండి. ఆ కాంటెక్స్లో చెప్తాడన్నమాట. ఏ విధంగా అప్పుడు ఇంకే దేవునికి భయపడి వాళ్ళు అడిగారు, అలాంటి ప్రవక్తను మీరు వినేటువంటి రీతిగా మధ్యవర్తిగా ఆయన ఉంటాడు అనేటువంటి తీరులో అది చెప్పబడింది. మరలా దయచేసి మీరు చదవండి 18వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 15-16. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 15వ వచనం. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక ఉండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. చాలండి. ఓకే. కాబట్టి భయపడి ఇశ్రాయేలు భయపడి, బాబు మాకొద్దు, నువ్వు మధ్యవర్తిగా ఉండు అని వాళ్ళు దేవుని అట్లా భయభక్తులు కలిగి వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి దేవుడు అది సమ్మతించాడు దానికి. కాబట్టి మధ్యవర్తి అంటే అలాంటిది మధ్యవర్తి. కాబట్టి నేను మరణించిన తర్వాత ఇప్పుడు ఆయన మరణించబోతున్నాడు కదా, నాలాంటి ప్రవక్తను పంపిస్తాను, ఆయన మాట వినాలి. ఓకే, నేను చెప్పినట్టుగా ఏ విధంగా మీరు విన్నారో అదే విధంగా ఆయన చెప్పినటువంటి మాట మీరు వినాలి. ఆయన మధ్యవర్తిగా ఉంటాడు అనేటువంటిది అన్నమాట. ఓకే, ఇక్కడ మూడవది మధ్యవర్తుల మూడవది అయిపోయింది. నాలుగవది దేవుడు పంపిన యథార్థమైన ప్రతి ప్రవక్తలోనూ ఇది కొంత స్థాయిలో నెరవేరింది. మరి నాలాంటి ప్రవక్తను పంపిస్తాను, నాలాంటి ప్రవక్తను పంపిస్తాను అని అంటే మరి మోషే తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు అందరూ కూడాను ఒక విధంగా దేవుని పక్షాన వాళ్ళు చెప్పారు, మధ్యవర్తులుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ చెప్పినటువంటి మాటలు ప్రతి ప్రవక్తకి, ప్రతి మంచి ప్రవక్తకి వర్తిస్తాయి. ఓకే, కొంతవరకు. కానీ ఈ వాగ్దానం యొక్క దాతృత్వమైన వర్ణనను బట్టి ఒక ప్రత్యేకమైన ప్రవక్తను సూచిస్తున్నట్లుగా మనం సులువుగా గుర్తించగలం. ఈయన అందరు ప్రవక్తలు కాదు, ఎందుకంటే ఆ యొక్క వర్ణన ఎట్లా ఉంటుంది అని అంటే కొంచెం ఒక ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట ఆ ప్రవక్తలు చెప్పేది. అక్కడ 18వ వచనం మరలా చదవండి. 18 ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. చూడండి, అది నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారికి, అది ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పు. ఇది ఎక్స్ట్రావగెంట్ లాంగ్వేజ్ అన్నమాట. నేను చెప్పిందంతా కూడాను ఆయన చెబుతాడు అనేటువంటి, అంటే కొంచెం పార్ ఎక్సలెన్స్ అంటారు కదా. ఈయన ఈ ప్రవక్త ఆర్డినరీ ప్రవక్త కాదు, నేను చెప్పేదంతా కూడాను నమ్మకంగా అన్నీ చెబుతాడు అనేటువంటి ఒక సర్టిఫికేటు ఇచ్చినట్టుగా ఉంటుంది అన్నమాట. అంతేకాదు, దేవుని నామమున అతడు చెప్పిన మాటలను ఎవరైనా వినని ఎడల దేవుడే స్వయంగా విచారణ చేయును. మరి 18, 19 కూడా మీరు చదవండి దయచేసి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 19వ వచనం. అతడు నా నామమున చెప్పు నా మాటలను
వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. విచారణ చేసేదను అని అంటే నేను చూస్తాను, వాళ్ళని శిక్షిస్తాను అనేటువంటి తీరులో ఉందన్నమాట. అంటే ఆయన చెప్పిన మాటలను మీరు వినకపోయారో మీ సంగతి చూస్తాను అన్నట్టుగా ఉన్నదన్నమాట. అంటే ప్రత్యేకమైనటువంటి ప్రవక్తలాగా అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలను చదివితే ఎవరిని గురించి చెబుతున్నాడో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి ఈ వచనాలు చదవండి. అపోస్తలుల కార్యాలు 3:22-23, తర్వాత 7:37, 3వ అధ్యాయం 22-23. అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఇది ఎవరు చెప్తున్నారు? పేతురు చెప్తున్నాడు. పెంతెకొస్తేనా? ఓకే, ఆయన ఆయన మోషే చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? నా వంటి యొక్క ప్రవక్తను. మనం ఎక్కడ 18వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, నాలాంటి ప్రవక్తను అని దాన్ని ఎత్తి చూయించి, అదేనయ్యా ఈయనే యేసు ప్రభువు పంపిస్తానని చెప్పాడు అని అది నెరవేరినట్టుగా పేతురు చెప్తున్నాడు. ఓకే, 23వ వచనం. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననిను. 7వ అధ్యాయం 37వ వచనం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 37వ వచనం. నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే. క్లియర్ కట్. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు అది చూద్దాం. యోహాను సువార్త 5:16 నుండి. ఇక్కడ మనం ఏం గుర్తించాలంటే, నేను చెప్పినది అంతయు అనేది అండర్లైన్ చేయాలి. అంతయు ఆయన చెప్తాడు అనేటువంటిది దాన్ని నొక్కి యేసు ప్రభువే చెప్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ప్రారంభం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చాను. 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగింపు చేసి ఉన్నాడు. కుమారుని గణపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది,
ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను, గనుక నా తీర్పు న్యాయమైనది. ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, తండ్రి చెప్పిన దానిని యేసు ప్రభువు చెబుతాడు. తండ్రి ఏది చెబితే ఆయన చెబుతాడు. తండ్రి ఏది చేస్తే ఆయన చేస్తాడు. ఇంకా గంభీరం ఏంటంటే, అన్నీ చేస్తాడు, ఏం వదలకుండా చేస్తాడు. ఇంకా ఏంటి అని అంటే, అన్నీ చేయటమే కాదు, ఆయన చేయింది ఈయన చేయడు, ఆయన చెప్పిందే చేస్తాడు. ఒకటి ఎక్స్ట్రా చేయడు, ఒకటి తగ్గించడు. అంటే ఆయన చూస్తే, యేసుప్రభుని చూస్తే, ఆయన కుమారుని చూస్తే ఆయన చూసినట్లే అన్నట్లుగా చెప్తాడు అన్నమాట. ఆయన మాటలు, ఆయన చేతలు. ఓకే, ప్రత్యేకంగా ఉన్నటువంటి చేతలు ఇక్కడ ఏంటి అని అంటే, మనం చదివినప్పుడు 3 విషయాలు గ్రహించాలి. ఏంటంటే, ఆయన విశ్రాంతి దినాన తండ్రి చేస్తున్నాడు, నేను చేస్తున్నాను. ఓకే, ఇంకోటి ఏంటి, ఆయన తీర్పు తీరుతాడు, నాకు ఇచ్చాడు, ఆయన తీర్పు నేను చేస్తాను. ఇంకోటి ఏంటంటే, ఆయన దేవుడే జీవం ఇస్తాడు. తండ్రి నేను జీవం ఇచ్చేటటువంటి రీతిగా ఎవరికి జీవం ఇవ్వాలో, నిత్య జీవం ఇవ్వాలో ఆ అధికారం నాకు దేవుడు ఇండిపెండెంట్గా ఇచ్చాడు. చూడండి, కాబట్టి దేవుడు చేసేదంతా కూడా ఈయన చేస్తున్నాడు. ఆ టైట్ కనెక్షన్ అన్నమాట. నేను అక్కడి నుండి వచ్చాను, అక్కడి నుండి పరలోకం నుండి వచ్చాను. ఎవరు పరలోకం నుండి వస్తారు? దేవుడే వస్తాడు. కాబట్టి నేను పంపించలేదు, ఆయన పంపించాడు. అక్కడి నుండి వచ్చినటువంటి వాడును, ఆయన చెప్పిందే చేస్తున్నాను. మీరు ఆయన గౌరవిస్తే నన్ను కూడా గౌరవించాలి, ఆయన నమ్మితే నన్ను కూడా నమ్మాలి అనేటువంటి రీతిలో ఆ టైట్ కనెక్షన్ చెబుతాడన్నమాట. యోహాను సువార్త 5 చాలా గంభీరమైనటువంటిది. ఆయన డెయిటీ గురించి, ఆయన దేవుడు అంటానికి యేసు ప్రభు ఇక్కడ చెప్పినటువంటి గంభీరమైనటువంటి విషయాలు అన్నమాట. ఓకే, ఆయన కాబట్టి సర్వస్వము చెప్పాడు. అలాంటి ప్రవక్త. ఓకే, అలాంటి ప్రవక్త సర్వస్వం చెప్పి, సర్వస్వం అంతేకాదు, తండ్రి ఏదైతే చూపించుతున్నాడో, తెర వెనుక నుండి ఆయన ఏదైతే చూపించుతున్నాడో, తెర ముందు ఉన్నటువంటి వాళ్ళకి మీకు చూపించుతున్నాను అని చెప్తాడు అన్నమాట. కాబట్టి అలాంటి ప్రవక్త. ఆయన చూస్తే మీరు భస్మైపోతారు, నాశనం అయిపోతారు. కాబట్టి ఆయన చూపించేది ఏంటో, ఆయన ప్రత్యక్షపరుస్తుంది ఏంటో మీరు భస్మం కాకుండా ఉండేలాగున నేను వచ్చాను మానవునిగా అనేటువంటిది గంభీరమైనటువంటి విషయం. అలాంటి ప్రవక్త అయిన, అలాంటి మధ్యవర్తి. అందరినీ బ్రతికించను, నేను ఎవరిని బ్రతికించాలనుకుంటే వాళ్ళు ఇష్టం అది. కాబట్టి అలాంటి ప్రవక్త. ఆ ప్రవక్త ఎవరు? ఓకే, నాలాంటి ప్రవక్త, నా వలే ఉన్నటువంటి ప్రవక్త అని ఏ ప్రవక్తను గురించి చెప్పారు అంటే యేసు ప్రభుని గురించి చెప్పారు.
చిన్న ప్రార్థన చేయండి, మనం ఉంచుకుందాం. అత్యంత కృపగల తండ్రి, ఈ బంగారు పాదములకు వెళ్ళేని స్తుతులు, స్తోత్రములు, స్తుతి వందనాలు. కృపగల తండ్రి, నా వంటి ప్రవక్తను మీ మధ్యకు పంపిస్తాను అని మోషే ప్రవక్త ద్వారా మీరు సెలవిచ్చిన ఆ వాక్కును, నెరవేర్పును మాకు బోధించిన విధానాన్ని బట్టి వందనాలు. యేసు ప్రభువే ఆ ప్రవక్త అని బోధించిన దేవా, ఈ కృప కొరకు వందనాలు. ఎన్నో బైబిల్ మర్మాలు బోధిస్తూ ఉన్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ గారిని మీరు దీవించండి. వారి ద్వారా మేము నేర్చుకుంటకు మీరు కృప చూపిస్తూ ఉన్నారు, అందరిని బట్టి వందనాలు. ఎంతమంది అయితే బిబ్లికల్ పరివర్తన కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరినీ దీవించండి. చక్కగా గ్రాహ్యం చేసుకున్నట్లు కృప చూపించమని, మెండైన దీవులతో నడిపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ టుమారో. గాడ్ బ్లెస్ యూ.